వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్. కే గంగవరం పంచాయతీ వద్ద కాటన్ ధర విగ్రహానికి ఘనంగా నివాళులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి ముద్రగడ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో రైతు బాంధవుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. తొలుత సెక్రటరీ ముద్రగడ సత్యనారాయణమూర్తి గోదావరి డెల్టా ఆరాధ్య దైవం అలనాటి బ్రిటిష్ ఇంజనీర్ కాటన్ ధర విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విగ్రహ సమూహంలో ఉన్న అంబేద్కర్, గాంధీ, నెహ్రూ దేశ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి అలంకరించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని భారతదేశ ధాన్యాగారమని పిలుచుటకు ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బంగారు పంటలను పండించేందుకు బాటలు వేసి రైతుల పాలిట ప్రత్యక్ష దైవంగా మెరిసిన కాటన్ ధర నిజంగా ధన్యులని ఆయన అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ అధికారి అయినప్పటికీ మన తెలుగువారికి ఎన్నో సేవలు చేసిన మహనీయులని, ధవళేశ్వరం బ్యారేజ్కి ప్రణాళిక రచించి గోదావరి డెల్టాను బంగారు భూమిగా మార్చిన కాటన్ ధర జయంతి రోజున ఆయనకు పుష్పమాలలు వేసి హృదయపూర్వకంగా స్మరించుకోవడమే మనం ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. కార్యక్రమంలో గంగవరం పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నాళ్ళు అందరి నుంచండి, అందరి నుంచండి, నించండమ్మా మీరు అందరూ. ఈరోజు కాటన్ ధర గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మనకి కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ వల్ల ఈ క్రింద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా చక్కగా టైంకి నీరు ఇవ్వడం, పంట పొలాల కింద అవ్వడం అది మన అదృష్టంగా భావించాలి. కనుక కాటన్ ధర గారికి ఈ విధంగా మేము చాలా రుణపడి ఉన్నామండి. ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం సార్. ఇవాళ అంటే ఆయన ఒక బ్రిటిష్ అధికారి అయినా కూడా మన భారతదేశానికి వచ్చి ఆయన ఇవన్నీ కూడా సర్వే చేసి ధవళేశ్వరం వద్ద దాన్ని సెట్ చేసి ఒక డామ్ని మనందరికీ కూడా ఆహార పంటలు బాగా పండించడానికి చాలా కృషి చేశారు. ఆయనకి చాలా రుణపడి ఉంటామని మన ఎవరికి కూడా అన్నదాత ఆయన బాగా భుక్తికి కానీ ఇక్కడ దేనికి లోటు లేకుండా చేసిన మహా వ్యక్తిని ఆయనకి మా సాల్యూట్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.